గ్రామ సర్పంచ్ గారు పార్వతమ్మ గారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రజాపాలనలో మీ యొక్క దరఖాస్తులు స్వీకరించే కొరకు వచ్చిన అధికారులకి, గ్రామ సోదరిమణులకి, సోదరులకి, నాతో పాటు విచ్చేసిన పెద్దలందరికీ ఉదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల ముందు తెలంగాణ మన రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన రావాలి. ఇందిరమ్మ పాలనలో సోనియమ్మ గారి నేతృత్వంలో మేమంతా కోరుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని అందించింది. తెలంగాణ రాష్ట్రం అందించి 15,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ కూడా 2014లో ఆ రోజు అవకాశం కల్పిస్తే గత 10 సంవత్సరాల పాలకులు ఈ గ్రామాన్ని, నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి సంక్షేమం అందిస్తామని చెప్పి 10 సంవత్సరాల కాలంలో 15,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ పోయి సుమారు 6 నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి నామమాత్రంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించిందని చెప్పిన నేపథ్యంలో సోనియా గాంధీ గారే నేరుగా ఈ రాష్ట్రాన్ని మీరు కోరుకుంటే అందించాను, 15,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ మీకు ఆ రోజు అవకాశం కల్పించాను. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు కోరుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, ఉద్యోగం, పరిశ్రమలు, ప్రాజెక్టులు అందలేదు, నామమాత్రంగానే అందాయి. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులకి సకాలంలో జీతాలు ఇవ్వని పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోండి, ఇందిరమ్మ పాలన తీసుకురండి, నేను మీకు అండగా ఉంటాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన మీరు అందించినట్టయితే మళ్ళీ 2004 నుంచి 16 వరకు ఎన్నికల సమయంలో చెప్పిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించిన మాదిరిగా అంతకంటే గొప్పగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత వస్తాయని చెప్పి ఆశించిన నేపథ్యంలో మళ్ళీ మీ అందరికీ కూడా అందిస్తారని చెప్పి ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన పథకాలతో పాటు 6 గ్యారంటీ పథకాలను ప్రకటించింది స్వయంగా హైదరాబాద్ పట్టణంలో బహిరంగ సభలో. కార్యక్రమ అధ్యక్షులు గ్రామ సర్పంచి పవని రమేష్ గారికి, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ఈరోజు ప్రజాపాలన తెచ్చుకొని ఈ ప్రజాపాలనలో ఎన్నికల సమయంలో చెప్పిన హామీలని అధికారం రాగానే వెంటనే 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పిన హామీలని నెరవేరుస్తున్న దినము ఈరోజు. మీరందరూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, లబ్ధిదారులందరికీ కూడా, పాత్రికేయ మిత్రులకి అందరికీ ఉదయపూర్వకమైన నా యొక్క శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీరంతా 2014 వరకు తెలంగాణ రాష్ట్రం కావాలి. ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మన యొక్క నిధులు, నీరు, ఉపాధి, ఉద్యోగం, పరిశ్రమలు, ప్రాజెక్టులు 2014 కంటే ముందు అభివృద్ధి, సంక్షేమం, ఇందిరమ్మ పాలన అందించిన దానికంటే మిన్నగా వస్తాయి అని చెప్పి ఆశించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారి నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వ చైర్పర్సన్గా ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షని సుమారు 60 సంవత్సరాల వ్యవధిలో విడతల వారీగా ఉద్యమం జరుగుతూ ఉంది. న్యాయమైన కోరిక అని చెప్పి
మన కోరికని మన్నించి తెలంగాణ రాష్ట్రం అందించింది. తెలంగాణ రాష్ట్రం అందిస్తుతో పాటు సుమారు 15,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ కూడా ఆ రోజు మనకు ఉంది. కానీ ఈ 10 సంవత్సరాలు గడిచిన 10 సంవత్సరాల కాలంలో మీరు ఆశించిన విధంగా, మీరు కోరుకున్న విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ నామమాత్రంగానే అందిందని చెప్పి మీరందరూ కూడా భావించారు. మళ్ళీ సోనియా గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఇందిరమ్మ పాలన, ఆదర్శవంతమైన పాలన వస్తే మళ్ళీ 2004 నుంచి 14 వరకు అన్ని వర్గాల వారికి, గ్రామాల్లో పట్టణాల్లో ఉండబడే అన్ని వర్గాల వారికి అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి అన్ని కూడా ఇత్యాది కార్యక్రమాలు అందుతాయని చెప్పి మళ్ళీ సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏదైతే మనమంతా మళ్ళీ ఇందిరమ్మ పాలన తెచ్చుకోవాలి, ఇందిరమ్మ పాలన తెచ్చుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ తెలంగాణ బిడ్డల భవిష్యత్తుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఉద్యమం ఏ విధంగా చేశామో ఈరోజు 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి నామమాత్రంగా జరిగి మరి అప్పుల పాలైపోయి జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి ఉన్న ఈ సందర్భంలో మళ్ళీ సోనియమ్మ గారి ఏదైతే నేతృత్వంలో ఇందిరమ్మ పాలన తెచ్చుకోవాలని చెప్పి మీరందరూ ముందుకొచ్చారు. మీ అందరికీ కాంగ్రెస్ పక్షాన అండగా ఉంటాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అందించాం. మీకంతా వెంట ఉండి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మీరు కోరుకున్న విధంగా, మీరు విశ్వసించిన విధంగా అన్ని వర్గాల వారికి అభివృద్ధి సంక్షేమాన్ని తప్పకుండా అందిస్తామని చెప్పి మీ వెంట ఉన్నాం. అందుకోవాలని చెప్పి మళ్ళీ రావడం, ఈరోజు మీ అందరికీ దరఖాస్తులు ఏదైతే స్వీకరించి అధికారులందరూ కూడా మీకు ఆ యొక్క దరఖాస్తులు అందిస్తారు. అందులో నింపి అధికారులకు అందిస్తే వెంటనే మంజూరు ఇచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని అందించే కొరకే ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మీ అందరికీ 2,500 రూపాయలు ఆ యొక్క కార్యక్రమం కుటుంబ యజమానురాలికి, దాంతోపాటు చేయుత కార్యక్రమం ఆ రోజు పెన్షన్ ఇచ్చాం 200 రూపాయలు 2004 నుంచి 14 వరకు. మరి ఈరోజు మళ్ళీ 2,000ని 4,000 రూపాయల చొప్పున ఆ యొక్క కార్యక్రమాన్ని ధరలు పెరిగిన దృష్ట్యా, రేట్లన్నీ కూడా పెరిగిపోయిన దృష్ట్యా కుటుంబ యజమానురాలతో పాటు కుటుంబంలో ఉండబడే అత్తకి మామకి ఉండేటైతే వారికి కూడా ఆ యొక్క పెన్షన్ కార్యక్రమం వచ్చి ఆదుకోవాలనే ఆ యొక్క చెప్పిన హామీని మరి ఈరోజు దరఖాస్తు తీసుకునే కొరకు రావడం జరిగిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. వయోవృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, చేనేత, గీత అందరి కార్యక్రమాల్లో పీడి కార్మికులకు కూడా ఇచ్చే కార్యక్రమం ఈరోజు మనంతా కూడా దరఖాస్తులు ఇవి తీసుకునే కార్యక్రమం చేపట్టాం. ఎన్నికలు వచ్చినాయి, ఓట్లు వచ్చినాయి, ఓట్లలో మీరందరూ కూడా ఇందిరమ్మ పాలన అందించారు. మరి ఏదైతే సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ఇందిరమ్మ పాలన ఆ రోజు చెప్పాం. ఇందిరమ్మ పాలనలో ఆదర్శవంతంగా, పార్టీలకు అతీతంగా, పక్షపాతం లేకుండా, వివక్ష లేకుండా ఆ రోజు ఇచ్చాం. మళ్ళీ ఈ రోజు ఇందిరమ్మ పాలనలో పక్షపాతం లేకుండా, వివక్ష లేకుండా ఏమాత్రం ఈ యొక్క పేద ప్రజల పాలనలో అందరూ కూడా అందే విధంగా ఈ రోజు గ్రామ సభలు ఏర్పాటు చేసి, ఆ రోజు కూడా మనం గ్రామ సభలు ఏర్పాటు చేశాం. ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా ఉపాధి హామీ కానీ, సంక్షేమ పథకాలు కానీ, పెన్షన్ కార్యక్రమం కానీ, ఇతర సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా గ్రామ పంచాయతీ ఆవరణలో అధికారులందరూ కూడా వచ్చారు. అందరూ ఏదైతే మీరందరూ నామోదు చేసుకున్నారు ఆ రోజు మాదిరిగానే మళ్ళీ ప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పిన మాటని ఈ రోజు మీ అందరికీ కూడా అవకాశం కల్పించి మళ్ళీ ఒక మీటింగ్ని, ఈ సమావేశాన్ని, గ్రామ సభని ఏర్పాటు చేసుకొని దరఖాస్తులన్నీ కూడా స్వీకరిస్తా ఉన్నాం. కాబట్టి వయోవృద్ధులకి